సాగు రంగంలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉంటూ ఎప్పటికప్పుడు సాంకేతికతను పరిచయం చేస్తూ విజయ పథంలో నడిపించడంలో వ్యవసాయ పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకం. ప్రతి విషయాన్ని కూలంకుషంగా వివరిస్తూ ఖచ్చితమైన సమాచారం ప్రతి మూలకు చేర్చే మాధ్యమంగా పాత్రికేయులు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇలాంటి వారందరి అనుభవాలు, జీవన రేఖలను సంకలనం చేసి పుస్తక రూపంలో ఆవిష్కరించారు విశ్రాంత జర్నలిస్టు ప్రముఖ రచయిత వలేటి గోపీచంద్. రైతుకు వెన్నుదన్ను, కలం, గలం, దృశ్యం పేరిట పద్మశ్రీ ఐవి సుబ్బారావు స్మారక కమిటీ, రైతునేస్తం పబ్లికేషన్ సంయుక్తంగా ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రెడ్ హిల్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఆకాశవాణి విశ్రాంత డీడీజీ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ఎం కిషోర్, రామోజీ ఫిలిం సిటీ హార్టికల్చర్ వైస్ ప్రెసిడెంట్ విశ్రాంత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రావి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆకాశవాణి, దూరదర్శన్, ఈనాడు, ఈటీవీ, అన్నదాత, రైతే రాజు, ఇతర వ్యవసాయ పత్రికలు కార్యక్రమాల్లో సేవలందించిన ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. ఆకాశవాణి, దూరదర్శన్లో 1965లో ఏర్పాటైన వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక విభాగం, దానిలో పనిచేసిన వారి యొక్క జీవిత రేఖలను, జీవన రేఖలను తేవాలని చేసిన ప్రయత్నమే ఈ రైతుకు వెన్నుదన్ను, కలంగళం దృశ్యం. అంతటితో పరిమితం కాకుండా కొద్దిమేర వివిధ దినపత్రికల్లో వ్యవసాయ విభాగ శీర్షికలు నిర్వహించిన పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది వ్యవసాయ సజ్జాలను పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత నిర్వహించారు. ఉదాహరణకు ఈనాడు రైతారాజు తీసుకుంటే మవా రామారావు గారు, అంతకుముందు వాసిరెడ్డి నారాయణరావు గారు, ఆ తర్వాత అన్నదాత ఎడిటర్గా చేశారు. తప్పనిసరిగా ఎవరైనా కూడా గతం నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వాళ్ళు ఎట్లా నిర్వహించారు, వాళ్ళ జీవితాలు ఏంది అని తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఆ కాలమ్స్ ఏ కాలమ్స్ నిర్వహించారు, టెక్నాలజీ పరంగా మనం అనగానే ఒక ఇన్స్పిరేషను. ఇంతమంది పెద్దవాళ్ళు ఈ భాగంలో పనిచేశారా, ఇంతకాలం పనిచేశారా, తప్పనిసరిగా ఇవన్నీ కూడా స్ఫూర్తినిచ్చే కళలుగా, స్ఫూర్తినిచ్చే గళాలుగా, స్ఫూర్తినిచ్చే విధంగా దృశ్యాలు బంధించిన వాళ్ళగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడంతా కాలం మారింది, వ్యవసాయం మారుతుంది. ఈ నేపథ్యంలో అగ్రిజలం యొక్క రోలు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ఈ పుస్తకం తప్పనిసరిగా ఒక ప్రేరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. గతంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటోంది అనేవి పుస్తకంలో పొందుపరిచారు. భావితరాలకు అగ్రి జర్నలిజం ప్రాధాన్యతను తెలియజేసే మాధ్యమంగా స్ఫూర్తిదాయకంగా ఈ పుస్తకం ఉంటుందని వివరించారు. రైతన్నకు వెన్ను దన్ను, అదే విధంగా ప్రింట్ మీడియా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ద్వారా అందులో కష్టపడి పనిచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే మీడియాగా ఈరోజు ప్రసిద్ధి చెందింది. ఆ వింగ్స్లో పనిచేసినటువంటి వారిని ఈరోజు తలుచుకోవటం చాలా ఆనందంగా ఉన్నది. రైతుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళల్లో అన్నదాత మ్యాగజైన్ రామోజీరావు గారిని, వాసిరెడ్డి నారాయణరావు గారిని ముందుగా గుర్తు చేసుకుంటాము. అదేవిధంగా దూరదర్శన్లో బొగ్గారపు వెంకటరావు గారు, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియోలో గోపీచంద్ గారు, వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. 1960లో మనము ఇతర దేశాల నుంచి వచ్చే ఆహార దినుసుల మీద ఆధారపడిన వాళ్ళము ఈరోజు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనం ఈరోజు తయారుగా సిద్ధంగా ఉన్నాము. ఎక్సెస్ గ్రెయిన్స్ మనం పండిస్తూ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఈరోజు అగ్రి జర్నలిజం వాళ్ళు శాస్త్రవేత్తల నుంచి సేకరించినటువంటి పరిజ్ఞానాన్ని క్లుప్తీకరించి దాన్ని మరలా రైతులకు చేరవేసి ఆ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తిని పెంచి దేశం యొక్క జీడిపిని పెంచడానికి సాధ్యపడింది. జర్నలిస్టులు ఉన్నంత వరకు కూడా దేశం, వ్యవసాయం కూడా ముందుకు వెళ్తాయని మాత్రం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు రైతుకు వెన్నుదన్ను పుస్తకాన్ని పద్మశ్రీ ఐవి సుబ్బారావు స్మారక కమిటీ, అలాగే రైతునేస్తం పబ్లికేషన్ సంయుక్తంగా ప్రచురించడం జరిగింది. రైతుకు వెన్నుదన్ను అనే పుస్తకం దూరదర్శన్లో, అలాగే ఆకాశవాణిలో పనిచేసిన, పదవి విరమణ చేసిన, అలాగే మృతి చెందిన వారి యొక్క జర్నలిస్టుల జీవిత చరిత్రలు, వ్యవసాయ రంగాన్ని చేసిన సేవలన్నింటి మీద ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని భావించి తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం భావితరాల వారికి, అలాగే యువ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పేసి ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది.
అగ్రి జర్నలిజం మీద అనేక పత్రికలు కావచ్చు, అనేక ఛానల్స్ కావచ్చు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు జై కిసాన్ ప్రోగ్రాం కావచ్చు, అనురాధ కావచ్చు, అలాగే ఏబిఎన్ కృషి కావచ్చు, అలాగే రైతు నేస్తం, ఇంకా అనేక పత్రికలు చాలా వ్యవసాయ రంగానికి పనిచేస్తున్నాయి. దాంట్లో ఈ అగ్రి జర్నలిస్టులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూత్ అంతా కూడా వేరే సోషల్ మీడియాలో పరుగులు పెడుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారుడికి, వ్యవసాయ రంగానికి అనేక సేవలు అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క యువ జర్నలిస్ట్ కూడా వ్యవసాయ రంగం రండి, వ్యవసాయంలో వార్తలను ప్రోత్సహించండి, రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో సాగు రంగానికి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అగ్రి జర్నలిజంపై భావితరాలకు మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.